ప్రభునామమునకు ఘనత కలుగును గాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను, అతనికి యోహానని పేరు పెట్టుదు అని యాజకుడైనటువంటి జకర్యాతో దేవదూత చెప్పినటువంటి మాట మనం ఇక్కడ విన్నాము. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజకత్వం జరిగించుచు ఉండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వందు వచ్చెను. ధూప సమయమందు ప్రజలందరూ సమూహమందు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ధూపవేదిక కుడివైపున అతనికి దూత కనపడగా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా, భయపడకుము అని ఈ యొక్క శుభవర్తమానం ఆయనకి తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంత మట్టికి కాదు, అతనికి యోహాన్ అని పేరు కూడా పెడతావని చెప్పినట్టు మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవులారా, ఆ బిడ్డ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పడినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమున పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలుగా మార్చును అని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏలియా యొక్క ఆత్మీయ శక్తి కలవాడై ఆయనకి ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును అని సెలవిస్తున్నాడు. ఈ యోహాను గురించి యెషయా ప్రవక్త కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మనం గమనించినట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయవలేను, ప్రతి పర్వతము ప్రతి కొండ అణపవలేను, వంగరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలేను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచుదరు. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని బాప్టిసమిచ్చు యోహాను గురించి యెషయా ప్రవక్త కూడా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ ప్రవచనాలు నెరవేర్పుగా మనం చూసినప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయము 2 నుంచి 6 వరకు చూస్తే, అన్నయ్య కయపయు ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి సమయంలో అరణ్యంలో జకర్యా కుమారుడు అనే యోహాను నొద్దకు దేవుని వాక్కు వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తం విషయమై బాప్టిసం పొందవలేనని యోర్దాను నదిలో ప్రకటించుచుండెను. ఈ విషయంగా మనం గమనించినప్పుడు యేసు ప్రభు కూడా వచ్చి ఆయన దగ్గర బాప్టిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అతని మీదకి దిగి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, మనం కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత మారు మనసు నిమిత్తము నీళ్ళలో బాప్టిసము వాక్యానుసారమైన జీవితం జీవిస్తే పరిశుద్ధాత్ముడు మన మీద కూడా వచ్చి మనల్ని పరిశుద్ధ జీవితం జీవించడానికి మనకు కూడా సహాయము చేస్తాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చు యోహాను గురించినటువంటి మాటలు మనం ఇక్కడ విన్నాము. మనం కూడా దేవునికి ఒక సాక్షులుగా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గురించి మీరు మాకు సెలవిచ్చిన మాటలు మేము గమనించుకున్నాము. యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటలు గమనించుకున్నాం. ప్రభువా, అయ్యా, నీ బిడ్డను మీరు సిద్ధపరిచి మీకు ముందుగానే మార్గం సరళం చేయడానికి ఏర్పరిచినందుకు స్తోత్రం. మేము కూడా నశించిపోయి అనేక ఆత్మలను నీ వైపు సిద్ధపరచుటకు మార్గం సరళం చేసే బిడ్డలుగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి అనేకులతో నీ రాజ్యంలో కనబడుటకు సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.